హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల్లో వీసీల పదవీకాలం ముగియనుండడంతో తెలంగాణ ప్రభుత్వం నూతన వీసీల నియామకం చేపట్టింది. దీనిపై మనతో స్పందించడానికి తెలంగాణ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఎలాంటి వీసీలను కోరుకుంటున్నారు, నియామకాలను కోరుకుంటున్నారు? మే 21 తోటి ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైస్ ఛాన్సలర్ల పదవీకాలం ముగుస్తుంది. మాకు ఇలాంటి వీసీలను కాకుండా ఒక నికార్సైన వీసీని, ఒక నిబంధత కలిగిన వీసీలను మేము కోరుకుంటున్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈరోజు ప్రతి ఒక్క చదువుకు ఒక ఉద్యోగం వస్తుంది, విద్యా వాతావరణం డెవలప్ అవుతుంది, యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలు అన్నీ కూడా చాలా డెవలప్ అవుతాయి. చాలా పేద మధ్య బడుగు బలైన వర్గాల విద్యార్థులందరూ కూడా అభ్యున్నతి కలిగిన ఒక మంచి నాణ్యమైన విద్య దొరుకుతుంది అనుకొని ఈరోజు మేమంతా ఆకాంక్షతోటి ఆ రోజు పోరాడి ఇప్పటికి కూడా పోరాడుతున్న పరిస్థితి ఈరోజు నెలకొన్నది. కేవలం ఇప్పుడున్నటువంటి వీసీలు అందరూ కూడా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ కేసీఆర్కి సంబంధించిన కార్యకర్తలు తప్ప వీసీలు కాదని మేము తెలియజేస్తున్నాం. గతంలో నియామకాలు ఏ విధంగా జరిగినాయంటే మినిమం అంటే ఒక 10 సంవత్సరాలు నిండిన ప్రొఫెసర్ను మాత్రమే నియమించాలి, కానీ నియమించకుండా వారికి నచ్చిన ప్రొఫెసర్లను వీసీలుగా నియమించారు. ఏసీబీ దాడులు ఎక్కడ పడితే అక్కడ అక్రమ కేసులు ఉన్నటువంటి వాళ్ళని వైస్ ఛాన్సలర్గా నిలబెట్టారు. ఇలాంటి వీసీలను మేము కోరుకోవడం లేదు. ఒక నికార్సైన వీసీని, ఒక నిబంధత కలిగిన వీసీని, స్టూడెంట్ అంటే రెగ్యులర్గా క్లాసులు చెప్పే ఒక స్టూడెంట్కు రెగ్యులర్గా క్లాసులు చెప్తే అసలు విశ్వవిద్యాలయాలపైన అలాంటి ప్రొఫెసర్కు మాత్రమే అవగాహన ఉంటుంది. రాజకీయాలతోటి మమేకమై కేవలం రాజకీయాలు చేసుకుంటా ఈరోజు విద్యార్థులకు చదువు చెప్పకుండా తిరుగుతూ రాజకీయాలు చేసే వాళ్ళని కోరుకోవట్లేదు. కంప్లీట్గా అకాడమిషియన్ని ఉస్మాన్ యూనివర్సిటీ అంటే పోరాటాలు, ఇది ఒక కర్మాగారం, మేము ఒప్పుకుంటాం, కానీ అకాడమిక్ వాతావరణం నెలకొల్పాలి. కరోనాపై 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు పీజీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాలేదు. ఈరోజు స్కాలర్షిప్ విషయంలో జూన్ నుంచి వెళ్ళి మార్చ్ ఎండింగ్ ఇయర్ ఉంటే ఈరోజు పీజీ ఉస్మాన్ యూనివర్సిటీ అకాడమిక్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కానీ అన్ని అకాడమిక్ అల్మానకి ఏ విధంగా ఉందంటే సెప్టెంబర్ అక్టోబర్లా స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే విద్యార్థి చాలా నష్టపోతున్నారు. ఇప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్లు కేవలము ఇన్ఫ్రాస్ట్రక్చరు, కేవలము షోకు, కేవలం రాజకీయ నాయకులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రజాప్రతినిధులు తిరగడమే తప్ప ఈరోజు అకాడమిక్ వాతావరణం నెలకొల్పలేని పరిస్థితిలో ఈరోజు వైస్ ఛాన్సలర్ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా విద్యార్థులకు ఒకటే కోరుకుంటుంది, ఇప్పటికైనా విశ్వవిద్యాలయాలు ఈ 10 సంవత్సరాలలో నిర్వీర్యం అయిపోయినాయి. కంప్లీట్గా రోడ్డు పాలు చేసిరు గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ కానీ. ఇప్పటికైనా ఒక నికార్సైన వీసీలను కోరుకుంటున్నాము విద్యార్థులందరం కూడా. గత 10 సంవత్సరాలుగా పనిచేసిన వీసీలు రాజకీయ పక్షపాతంగా పనిచేశారా స్టూడెంట్స్ పైన? నేను 2022లో పర్ఫెక్ట్గా రాసిన. ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ కేసీఆర్ యొక్క కార్యకర్త అని ఆంధ్రజ్యోతి పేపర్లో క్లియర్గా రాసిన. నేను ఎందుకు రాసిన అంటే కేవలము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము మేనిఫెస్టో ఏది ఉందో ఆ విధంగా మాత్రమే ఈడ పనిచేసిండు. ఇది విశ్వవిద్యాలయం మనం మర్చిపోయి నేను అనుకో మొత్తం ఎమ్మెల్యేను అన్నట్టు బిహేవియర్ చేసిండు. అప్పుడు అతని మీద మేము ఫైట్ చేస్తున్నప్పుడు దాదాపు 5-6 కేసులు పెట్టారు. ఇప్పటికి కూడా మా మీద ఆ కేసులన్నీ ఉన్నాయి. మేము అలాంటి వీసీలను కాదు, ఎంతో కొంతవరకు డెవలప్ చేసిన మేము కానట్లేదు, కానీ అకాడమిక్ వాతావరణం నెలకొల్పలేదు. ఇంతవరకు ఒక రీసెర్చ్ కానీ సరిగ్గా జరగలేదు. ఒకటేసారి పిహెచ్డీలన్నీ క్లోజ్ చేస్తాం. పిహెచ్డీ అనేది యూజీసీ గైడ్లైన్స్ ప్రకారము దాన్ని రద్దు అనేది లేదు. ఇప్పుడున్నటువంటి వీసీ పెట్టి కేవలం 2-3 వేల పిహెచ్డీలు సబ్మిషన్ చేస్తే చెత్తకుప్ప డస్ట్బిన్లు అవి అని చెప్పి ప్రొఫెసర్లు మాట్లాడుతారు. ఈ ప్రొఫెసర్లో మాట్లాడుతారు, ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లో మాట్లాడుతారు. ఈ యొక్క పిహెచ్డి రీసెర్చ్ పరిశోధన విద్యార్థులకు అసలు ఏ విధంగా పరిశోధన ఆయనకు చేయరాదు కాబట్టి, చేయలేడు కాబట్టి, మినిమం ఆర్టికల్స్ రీసెర్చ్ పేపర్స్ లేవు కాబట్టి పిహెచ్డిని కేవలము చిత్తు కాగితాలకే చేసి ఒకేసారి 2-3 వేల పిహెచ్డీలు సబ్మిషన్ చేశారు. పిహెచ్డి అనేది క్యాన్సల్ అనేది రద్దు అనేది ఉంటుంది. ఈయన ఒకటి కొత్తగా సృష్టించి పిహెచ్డి వ్యవస్థనే భ్రష్టు పట్టించిండు. కాబట్టి రీసెర్చ్ కానీ మెథడాలజీ కానీ పరిశోధనలు ఏ విధంగా చేయాలి, పరిశోధనలు చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, అలాంటి అంటే ఒక టీచర్ అనే వ్యక్తి క్లాసుకి వెళ్ళి చాక్ పీస్ పట్టుకొని క్లాసులు చెప్తేనే వారికి విద్యార్థుల యొక్క 40 మంది విద్యార్థులది ఒక మైండ్ సెట్ ఏ విధంగా ఉన్నదో అర్థమవుతుంది. దాని తర్వాతనే కదా విశ్వవిద్యాలయాన్ని ఏ విధంగా అకాడమిక్ పరంగా నెలకొల్పచ్చు, డెవలప్ చేయొచ్చు, విద్యార్థులందరికీ అభ్యున్నత విద్య ఏ విధంగా అందించాలో అర్థమవుతుంది. ఇలాంటి చాక్ పీస్ పట్టకుండా డైరెక్ట్ రాజకీయ నాయకులు మినిస్టర్లు వెంబడి తిరుక్కుంటూ ఉంటే వీరికి అడ్మినిస్ట్రేషన్ కాదు, కేవలము
అదేంటి సెక్రటరేట్ కానీ ప్రగతి భవన్ కానీ ప్రజా దర్బార్ల చుట్టూ తిరగడానికి టైం సరిపోతుంది తప్ప విద్యార్థులను పట్టించుకోరు. దయచేసి ఇప్పటికైనా మంచి నికార్స్ అయిన వీసీని నియమించాలి. కేవలము ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వ తొత్తులను నియమించకుండా కొంచెం నాణ్యమైన ప్రొఫెసర్ను ఈరోజు వీసీలను నియమించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. గతంలో వీసీలని యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం కాకుండా ప్రత్యక్షంగా నియమించారు. దీనిపై మీరేమంటారు? కేవలము వీసీలు అంటే కాన్స్టిట్యున్సీలు ఉన్నటువంటి నియోజకవర్గాలే కాదు, ఈ విశ్వవిద్యాలయాలు కూడా మన మోకాలు చెప్పులు కింద ఉండాలని చెప్పి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ అహంకారపూరితమైనటువంటి కేసీఆర్ నిర్ణయం వల్ల ఆనాడు యూజీసీ గైడ్లైన్స్ పాటించకుండా 10 సంవత్సరాలు ఒక ప్రొఫెసర్ నిండిన ప్రొఫెసర్ని ఉస్మాన్ యూనివర్సిటీకి కానీ మిగతా విశ్వవిద్యాలయాలన్నిటికీ కానీ నియమించాల్సింది పోయి కేవలము వాళ్ళ కార్యకర్తలను ప్రొఫెసర్ అనే వ్యక్తి ముసుగు చేసుకొని కేవలము ఆ రోజు బీఆర్ఎస్ కార్యకర్తలను ఈరోజు వీసీలుగా నియమించారు. వీరు ఏ విధంగా బిహేవ్ చేస్తారంటే పార్టీ ఎమ్మెల్యే కార్యకర్త కంటే ఎక్కువ మేమే కార్యకర్తలు అని కండువాలు వేసుకొని తిరిగే వీసీలను నియమించారు. వీరికి ఏముంటుందంటే అర్హత కూడా ఉంటుంది. గైడ్లైన్స్ ప్రకారం యూజీసీ గైడ్లైన్స్ ప్రకారము 10 సంవత్సరాలు నిండిన ప్రొఫెసర్ను మాత్రమే ఒక వీసీగా నియమించాలి. మినిమము పిహెచ్డి సబ్మిషన్స్ కానీ మినిమము ఒక క్వాలిఫికేషన్ను పేపర్స్ ఆర్టికల్స్ తీసే ఇలాంటి ఉన్న వ్యక్తులను మాత్రమే నియమించాలన్న రూల్స్ ఉంటాయి. అలాంటి రూల్స్లు అన్నింటినీ తుంగలు తొక్కి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అక్రమంగా కోట్ల రూపాయలు దందా చేసినటువంటి వ్యక్తిని జేఎన్టీ యూనివర్సిటీలో పెట్టడం, వారికి అడుగులు మడుగులు తొక్కే వ్యక్తిని ఈరోజు అంబేద్కర్ యూనివర్సిటీలో మళ్ళా కొనసాగించడం, ఏజు బారైపోయి నడవలేని స్థితిలో విశ్వవిద్యాలయానికి వచ్చే నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తులను వారి యొక్క కులస్తుడని వారిని తీసుకొచ్చి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో పెట్టడం. కేవలము ప్రభుత్వాలు వాళ్ళ తొత్తులను పెట్టడం కాదు, ఇప్పటికైనా ప్రభుత్వాలు మారాలి. ఈరోజు విశ్వవిద్యాలయాల పుణ్యమే ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం అన్నది మర్చిపోకుండా ఇప్పటికైనా నికార్సైన వీసీలను నియమించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించబోయే వీసీలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఏదైతే సెర్చ్ కమిటీలు వేసిందో వీసీల నియామకానికి ఏదైతే సెర్చ్ కమిటీ వేయడం జరిగిందో ఆ సెర్చ్ కమిటీ అనేది నిజంగానే సెర్చ్ చేయాలని అంటున్నాం మేము. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఆ రోజు 2.5 సంవత్సరాలు వీసీ లేని పాలన కూడా చూసాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలుగా వీసీ లేని సమయంలో ఏదో ఆధారబాధగా కొంతమంది వీసీని వేశారు. ఆ వీసీలు కూడా ఈ రిక్రూట్మెంట్ చేయలే. ఇప్పుడు లాస్ట్గా చివరిగా ఇప్పుడు 10 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలరు, ఒక్క యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా ఈరోజు విద్యార్థులకు మంచి చేయాలనో విద్యార్థులకు కొత్త ప్రాజెక్టులు చేయాలనో విద్యార్థుల మేలు కోరే ఎవ్వరు కూడా లేరు. కేవలం వీసీ పోస్ట్ అనేది ఏటీఎంగా మార్చుకొని డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళిపోతున్నారే తప్ప ఈరోజు కొత్త రీసెర్చ్ చేయాలి, కొత్త ప్రాజెక్టులను నెలకొల్పాలి, యూనివర్సిటీలో కొత్త కోర్సులను ఇంప్లిమెంటేషన్ చేయాలి, విద్యార్థులకు ఉపయోగపడే కోర్సులను ఏర్పాటు చేయాలని ఏ ఒక్క వీసీకి లేదు. వచ్చామా కూర్చున్నామా సింప్లీ సిట్టింగ్ మంత్లీ గెట్టింగ్ అనే ప్రాసెస్లో తయారై ఈరోజు కేవలం కుర్చీలో కూర్చొని వీసీ యొక్క పదవిని హవాభావాన్ని పొందుతూ ఈరోజు కేవలం ధనార్జనే ధ్యేయంగా చాలా వీసీలు ఈ విధంగా పనిచేయడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీ యొక్క అక్రమాల కట్ట మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు ఈ విధంగా చూసుకుంటే ఈరోజు తెలుగు యూనివర్సిటీ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, ఈరోజు ఏ యూనివర్సిటీ వీసీ ఛాన్సలర్ కూడా ఈరోజు కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలా లేదా కొత్త కోర్సులను కావచ్చు కొత్త ప్రాజెక్టులను తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా లేరు. కాబట్టి రాబోయే రోజుల్లో అకాడమిక్ ఏదైతే ఏ ప్రొఫెసర్కి అయితే అకాడమిక్ మంచిగా ఉంటుందో ఏ ప్రొఫెసర్కి అయితే రీసెర్చ్ పేపర్స్ ఉంటాయో దొంగ రీసెర్చ్ పేపర్లను కూడా కొంతమంది చూపించి ప్రొఫెసర్లు అయిన చరిత్ర చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు చూపించే రీసెర్చ్ పేపర్ నిజమైనయా కాదా, ఆ ప్రొఫెసర్షిప్ నిజమైన కారణది కూడా ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం ఈ సెర్చ్ కమిటీ చూడాల్సిన అవసరం తక్షణం ఏర్పడింది. కాబట్టి అవన్నింటినీ కూడా బెర్జి వేసుకొని మరీ ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్లు ముందుకు నడిపించి విద్యార్థుల శ్రేయస్సు కోరి యూనివర్సిటీని భావితరాలకు ఉపయోగపడే విధంగా ఏదే విధంగా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేసే వీసీలను నియమించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించబోయే వీసీలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? రాజకీయాలకు అతీతంగా నిష్పాక్షికంగా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ఎవరైతే మంచి ప్రొఫైల్ కలిగిన ప్రొఫెసర్లు ఉన్నారో సీనియర్ ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళని వీసీగా నియమిస్తే రాబోయే రోజుల్లో విద్యార్థులకి రీసెర్చ్ పరిశోధక విద్యార్థులకి అందరికీ న్యాయం జరిగే విధంగా ఉంటుందని మా గిరిజన విద్యార్థి విభాగం తరపున కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించబోయే వీసీలు ఎలా ఉండాలని అనుకుంటున్నారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించే వీసీలు సమర్థవంతంగా యూనివర్సిటీ యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ యూనివర్సిటీలో రీసెర్చ్ను అదేవిధంగా అకాడమిక్ ఇయర్ను కాపాడే వ్యక్తులై ఉండాలి. అదేవిధంగా యూనివర్సిటీ యొక్క బాగోగులు, ఎందుకంటే విశ్వవిద్యాలయం అనేది
సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా ఇక్కడ విద్యా వ్యవస్థ ఉండాలి. అదేవిధంగా సమాజంలో ఉన్న అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టే విధంగా, అదేవిధంగా రీసెర్చ్ జరిగే విధంగా యూనివర్సిటీ వీసీలు ఆ విధంగా దృష్టి పెట్టే వ్యక్తులు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణలో ముఖ్యంగా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ యొక్క యూనివర్సిటీలో అనేక మంది వీసీలు ఈ యొక్క యూనివర్సిటీని పరిపాలన చేయడం జరిగింది. వారి హయాంలో ప్రపంచ స్థాయిలో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఒక మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు దాదాపు యూనివర్సిటీకి ఈ ఉస్మానియా యూనివర్సిటీని చూసుకుంటే యూనివర్సిటీలో చదివిన ఇంజనీరింగ్ కానీ, ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ చదివిన విద్యార్థులు ఈరోజు అల్యూమిని పేరు మీద పెద్ద ఎత్తున యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను కాపాడిన వ్యక్తులు ఈరోజు ప్రపంచంలో వివిధ దేశాలలో కూడా వారి యొక్క సేవలను అందిస్తున్నారు. అదేవిధంగా అనేక మంది ఈరోజు వైద్య రంగంలో కానివ్వండి, విద్యారంగంలో, శాస్త్ర సాంకేతిక రంగంలో కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా ఐటీ రంగంలో కూడా ఫారెన్ కంట్రీస్లో కూడా, అబ్రాడ్లో కూడా ఈరోజు ఉస్మానియా యొక్క పేరు ప్రతిష్టలను నిలిపిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు. గత 10 ఏళ్ళుగా వీసీల అడ్మినిస్ట్రేషన్ ఎలా జరిగింది యూనివర్సిటీలో? దాదాపు తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత జూన్ 2 తర్వాత అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము 2013లో రిక్రూట్మెంట్ చేసింది. ఆ తర్వాత ఈ గత 10 ఏళ్లలో ఒక్క రిక్రూట్మెంట్ కూడా రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడము, రిక్రూట్మెంట్ జరగకపోవడం అనేది కూడా యూనివర్సిటీకి తీరని అన్యాయం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వము అంటే జూన్ 2 తర్వాత 2014లో ఏర్పడిన ప్రభుత్వము వచ్చిన తర్వాత వీసీలను దాదాపు ఫస్ట్ టర్మ్లో 2.5 years వీసీ లేకుండా ఓన్లీ రిజిస్టరు, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ చేతిలో పరిపాలన జరిగింది. తర్వాత వచ్చిన వీసీ కూడా రిక్రూట్మెంటు ఇవ్వకపోవడము, అదేవిధంగా మంచి అవకాశం అంటే ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాలు నిర్వహించుకున్న సందర్భంలో ఎంతో అభివృద్ధి చెందుతాయని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, అదేవిధంగా పూర్వ విద్యార్థులు కూడా, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ బాగోగులు కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఆశించారు. కానీ 100 సంవత్సరాల సందర్భంగా అప్పుడు పరిపాలించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ యూనివర్సిటీని పట్టించుకోకపోవడము, అదేవిధంగా 100 సంవత్సరాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడము, దాదాపు ఒక 200 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తానని చెప్పి ఆ యొక్క నిధులను కూడా ఇవ్వకపోవడము. అదే సందర్భంలో దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ 2017 or 18 అకాడమిక్ ఇయర్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది యూనివర్సిటీకి వచ్చిన అవకాశం. ఆ యొక్క అవకాశాన్ని కూడా యూనివర్సిటీ అందుకోలేకపోయింది. ఇక్కడ నుంచి ఆ యొక్క ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను వేరే రాష్ట్రానికి తరలించడం జరిగింది. దాని ద్వారా కూడా ఎంతో ఫండ్ను కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ఈ మధ్యలో చూసుకుంటే ముఖ్యంగా అకాడమిక్ ఇయర్ కూడా అస్తవ్యస్తంగా పరిస్థితి ఉంది. దీనికి కారణం ముఖ్యంగా పాలకులు. వాళ్ళ యొక్క పాలన అనేది కరెక్టు వాళ్ళు అంటే ముఖ్యంగా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్, వీసీ, తర్వాత రిజిస్టరు, అదేవిధంగా అనుబంధ డీన్లు, అదేవిధంగా ప్రిన్సిపాల్స్, హెడ్స్ వీరందరూ కూర్చొని కరెక్ట్ అకాడమిక్ ఇయర్ను రూపొందించినట్టయితే అది కూడా ఇక్కడ చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఫర్దర్ స్టడీస్, అదేవిధంగా స్టడీస్ పీజీ అయిపోయిన తర్వాత అతను ఫర్దర్ జాబ్లో కూడా కరెక్ట్ టైంలో వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఆ యొక్క అట్మాస్ఫియర్ ఇప్పుడు లేదు. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం కూడా ముఖ్యంగా వీసీలపైన దృష్టి పెట్టి ఒక అకాడమిషియన్, అదేవిధంగా మంచి రీసెర్చ్ చేసే వ్యక్తిని, అదేవిధంగా రాజకీయ ప్రలోభాలకు లోను కాకుండా యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను పెంచేందుకై పాటుపడే వ్యక్తులను, వీసీలను నియమిస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే అందరూ కూడా ఒక సరస్వతి నిలయం కాబట్టి అందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ దృష్టి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఏమైందంటే పరిపాలకులు ముఖ్యంగా వీసీలు కరెక్ట్ లేకపోవడం కారణంగా యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను కూడా దిగదార్చే విధంగా ఈరోజు అక్కడక్కడ వీళ్ళు అంటున్నారు. కాబట్టి ముఖ్యంగా యూనివర్సిటీ ప్రతిష్ట గతంలో ఏ విధంగా అయితే ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచంలో, అదేవిధంగా ముఖ్యంగా దేశంలో ఏ విధంగా అయితే పేరుగాంచిందో అదేవిధంగా ఉండాలంటే కంపల్సరీ ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం నియమించే వీసీలైనా సరే ఒక మంచి రీసెర్చ్ అకాడమిషియను, అదేవిధంగా యూనివర్సిటీ యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడే వ్యక్తులను నియమిస్తే బాగుంటుంది. అదేవిధంగా ప్రభుత్వము ఆజమాయిషి లేకుండా యూనివర్సిటీ యొక్క స్వేచ్ఛ, అదేవిధంగా యూనివర్సిటీల యొక్క మంచి అకాడమిక్ వాతావరణాన్ని కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా,
ఎందుకంటే భవిష్యత్ తరాలకు కొత్త కోర్సులకు అదేవిధంగా ఇక్కడ మౌలిక వసతులు కల్పించాలంటే ముఖ్యంగా యూనివర్సిటీ యొక్క ల్యాండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. గత ప్రభుత్వము కొన్ని తప్పిదాల వల్ల యూనివర్సిటీ ల్యాండ్స్ కూడా అన్యాక్రాంతం కావడం జరిగింది. అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులకు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి యూనివర్సిటీ ల్యాండ్స్ యూనివర్సిటీకి దక్కే విధంగా, అదేవిధంగా యూనివర్సిటీ యొక్క అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగే విధంగా ఉంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించబోయే వీసీలపై మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా మంచి పరిణామం. ఇప్పుడు ఫస్ట్ వుడ్ లైక్ టు థ్యాంక్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఆయన డైరెక్షన్లో గత 3-4 నెలల నుంచి యూనివర్సిటీ పరిస్థితుల మీద ఆయన ఒక అభిప్రాయం, ఆయన ఒక వాటి థాట్, ఆయన ఒక అన్ని ఆస్పెక్ట్లో యూనివర్సిటీ ఒక పొజిషన్, ఒక మంచి వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేయాలి. దాని దృష్టిలో పెట్టుకొని గత 2 నెలల కిందమే ఎలక్షన్ కోడ్ ముందే ఎలక్షన్ వైస్ ఛాన్సలర్ సెలెక్షన్ నోటిఫికేషన్ అనేది కాల్ ఫర్ చేసి అప్లికేషన్ తీసుకున్న తర్వాత రకరకాలుగా దాని మీద ఒక మంచి వైస్ ఛాన్సలర్ సెలెక్షన్ కావాలనేది ఆ ఉద్దేశం అనేది వీ హ్యావ్ టు రియల్లీ థ్యాంక్ ది డైనమిక్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు టేకింగ్ దిస్ ఇనిషియేటివ్. ఇంకా మనం చెప్పాలంటే స్టేట్ యూనివర్సిటీస్ వచ్చే వరకు పరిస్థితులు చాలా చాలా ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మా ఉస్మాన్ యూనివర్సిటీ చూసినప్పుడు 1250 ఫ్యాకల్టీస్ రిక్వైర్డ్. నా పొజిషన్ ఎట్లా ఉందనంటే 350. ఇప్పుడు రాబోయే నెక్స్ట్ ఇయర్ there will be only 150 regular teachers will left. So యూనివర్సిటీస్లో పెద్ద సమస్య ఏంటంటే there is no recruitment. From last 10 years తెలంగాణ ఫార్మేషన్ వచ్చిన తర్వాత 2014 తర్వాత there is no recruitment is happened. ఇప్పుడు టీచర్స్ లేకపోతే యూనివర్సిటీ రన్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు మనకు ఉన్న దాంట్లోనే ఇప్పుడు 350 టీచర్స్ వాళ్ళు. రేపు మాకు నాక్ అగ్రిడేషన్ ఉంది. నాక్ అగ్రిడేషన్లో రెగ్యులర్ టీచర్స్ ఒకవేళ లేకపోతే డెఫినెట్లీ మాకున్న గ్రేడ్ పాయింట్ రావు. ఆ గ్రేడ్ పాయింట్ రాకపోతే ఏజెన్సీస్ గురించి ఫండింగ్ రీసెర్చ్ ఫండింగ్ ఏజెన్సీస్ అనేది మాకు ఫండింగ్ ఉండదు. దాని దృష్టిలో పెట్టుకొని ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ప్రెసిడెంట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు టు లుక్ ఆన్ దిస్ ఇష్యూ, దట్ ఆస్పెక్ట్. అండ్ అనదర్ ఆస్పెక్ట్, స్టేట్ యూనివర్సిటీ ఒక పరిస్థితి ఇంకా ఫైనాన్షియల్ రిసోర్సెస్ వరకు ఆ బ్లాక్ గ్రాంట్స్ వచ్చే వరకు, బికాజ్ ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎక్కువైతుంది, రెవెన్యూ చాలా తగ్గిపోతుంది. అందుకోసమే దీని మీద బికాజ్ యూనివర్సిటీస్ ఒకటి ఏంటంటే యూనివర్సిటీస్ నాట్ ఏ ప్రాఫిట్ మేకింగ్ బాడీ. యూనివర్సిటీస్ ఇస్ సోషల్ సర్వీస్ సెక్టర్. ఇది ప్రాఫిట్. అందుకని దీన్ని ఇష్టపెట్టుకొని ఇప్పుడు ప్రజాపాలన వచ్చే వరకు ప్రజల యూనివర్సిటీ, పబ్లిక్ యూనివర్సిటీ ఆర్ ప్రజల యూనివర్సిటీ, దీని మీద మంచిగా ఒక కాన్సన్ట్రేషన్ చేసి ఒక పాలసీ తీసుకొని ఏ యూనివర్సిటీస్లో ఎంత ఫండింగ్ ఉంటే ఒక ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక రీసెర్చ్ ల్యాబ్స్, ఒక దాంట్లో మన ఏంటంటే స్టూడెంట్ ఒక హ్యూమన్ రిసోర్సెస్ ఎట్లా డెవలప్ చేయాలనే మీద ఒక థింక్ ట్యాంక్ గ్రూప్తోని డిస్కషన్ చేసి ఒక పాలసీ తీసుకొని ముందుకు పోతే నెక్స్ట్ 100 yearsలో ఈ ఉస్మానియా యూనివర్సిటీ అంటే వీ కెన్ ప్రొడ్యూస్ వెరీ గుడ్ వాట్ టు టెల్ సైంటిస్ట్, ఒక ఇంజనీర్స్. బికాజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇస్ నాట్ ఇది 100 years old యూనివర్సిటీ. ఆల్ ఓవర్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ. ఆ దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలంటే దీనికి ఒకవేళ ఈ ఫైనాన్షియల్ క్రంచ్ బయటికి తీసి ఒక స్టూడెంట్ ఒక హ్యూమన్ రిసోర్సెస్ అంటే వీళ్ళకు ఒక స్కిల్, ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చీఫ్ మినిస్టర్ టెన్ దట్ స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి, వీళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఉండాలి. చేయడానికి యూనివర్సిటీస్ ఈజ్ ఎన్ ఏ ఫ్యాక్టరీ. హ్యూమన్ రిసోర్స్ స్టూడెంట్స్ ఆర్ వాట్ ఇట్ ప్రోడక్ట్ ఆఫ్ ది సొసైటీ. ఈ స్టూడెంట్ యూనివర్సిటీస్ మీద దానికి ఒక రిసోర్సెస్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక క్రియేట్ చేస్తే డెఫినెట్లీ వీ కెన్ మేక్ ది స్టూడెంట్ మోర్ ఎంప్లాయబుల్ టు ది సొసైటీ. అదే కాకుండా ఒక వైస్ ఛాన్సలర్ వచ్చే వరకు అపాయింట్మెంట్ వరకు హీ మస్ట్ బి ఏ డిస్టింగ్విష్ అకాడమిషియన్. ఒక విజనరీ ఉండాలి, హీ మస్ట్ హ్యావ్ ఏ పర్సన్ విత్ ఏ హై ఇంటిగ్రిటీ. దాంట్లో ప్యాషనెట్ ఉండాలి. ఆ ప్యాషనెట్ వచ్చే వరకు బికాజ్ ది వైస్ ఛాన్సలర్ అనేది ఉన్న కాంపనెంట్లో బికాజ్ ఎవ్రీ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ది బికాజ్ ఈజ్ ద గార్డియన్ ఆఫ్ ది యూనివర్సిటీ, ఈజ్ ద డ్రైవర్ ఆఫ్ ది యూనివర్సిటీ. ఇక స్టూడెంట్కి సాటిస్ఫై చేస్తూ, ఇక టీచర్ సాటిస్ఫై చేస్తూ, నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్లస్ మీకు క్లాస్ 4 ఎంప్లాయీ, రకరకాలుగా ఎంప్లాయీస్ ఉన్నారు. వైస్ ఛాన్సలర్ వచ్చే వరకు నాట్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, హీ మస్ట్ హ్యావ్ ఎ గుడ్ అకాడమిక్ రికార్డ్. అట్లాంటి విజనరీ వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేసినప్పుడు ఖచ్చితంగా
ఒక యూనివర్సిటీ పరిస్థితి అనేది చాలా బాగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. సో ఈ ఆస్పెక్ట్లోనే ఇప్పుడు ఉన్న మనం గత 3 నెలల నుంచి చూస్తే మనం రియలీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది ప్రజెంట్ గవర్నమెంట్, ది ఇనిషియేటివ్స్ విచ్ ఆర్ టేకెన్. ఎందుకంటే ఇంతకుముందు ఏమనంటే వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ చేస్తుండే. ఇప్పుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. ఒక వైస్ ఛాన్సలర్ ఇన్ టైంలో, అందుకోసమే మీకు 2 months బిఫోరు నోటిఫికేషన్ కాల్ ఫర్ చేసి అప్లికేషన్ తీసుకొని ఇప్పుడు రకరకాలుగా చూస్తే ఇప్పుడు మన వారంలో 10 రోజుల్లో కొత్త వైస్ ఛాన్సలర్ వచ్చే మనకు అవకాశాలు కనిపిస్తుంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ ది హానరబుల్ వాట్ టు టెల్ ది చీఫ్ మినిస్టర్ టు అపాయింట్ ఏ విజనరీ వైస్ ఛాన్సలర్ టు టేక్ ది యూనివర్సిటీస్ ఎట్ ఏ గ్లోబల్ ఎరీనా. మనం ఎక్కడ బ్లాక్ బిహైండ్ కాదు. మనకేంటంటే మనకు వైస్ ఛాన్సలరు ప్లస్ గవర్నమెంట్ ఒక సపోర్ట్, ఈ పబ్లిక్ యూనివర్సిటీకి ఒక సపోర్ట్ మనకు బాగా ఇస్తే డెఫినెట్ వీ కెన్ టేక్అవుట్. సో ఇక్కడ ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ ఒక ఆస్పెక్ట్లో ఉంది, ఇక్కడ ఒక ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఒకటి లేదు, ఇంకో ఆస్పెక్ట్లో ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు ది సెలెక్షన్, నేనేమిటంటే సెలెక్షన్ షుడ్ బి ప్యూర్లీ ఆన్ ది మెరిట్ బేసిస్ ఓన్లీ. గాట్ ఇట్ ద పాయింట్. ఎందుకంటే మనకు ఆ మెరిట్ బేసిస్ ఉన్నప్పుడు హై అకాడమిక్ క్రెడెన్షియల్స్ రికార్డ్, మనకు ఆయన మంచి లీడర్షిప్ అయి ఉండాలి, డైనమిక్ ఉండాలి, వినాలి. ఆ ఉన్న ఆస్పెక్ట్లో వైస్ ఛాన్సలర్ ఉంటే డెఫినెట్లీ మనకు రాబోయే కాలంలో వీ కెన్ మేక్ ది స్టూడెంట్ మోర్ వాట్ టు టెల్ బెనిఫిట్ టు ది సొసైటీ. ఎందుకంటే స్టూడెంట్స్ ఆర్ ది బ్రాండ్ అంబాసిడర్ సొసైటీ. దాని కొరకు ఈ గవర్నమెంట్ ఒకవేళ మంచి సపోర్ట్ ఇస్తే డెఫినెట్లీ వీ కెన్ టేక్, బికాజ్ యూనివర్సిటీ ఈజ్ నాట్ ఏ ప్రాఫిట్ మోటివ్ సెక్టార్, యూనివర్సిటీ ఈజ్ ఏ సర్వీస్ ఓరియంటెడ్ సెక్టార్. ఆ ఉద్దేశంలో పెట్టుకొని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇప్పుడున్న ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ లీడర్షిప్లో మాకు యూనివర్సిటీస్లో మంచి ఒక డైనమిక్ వైస్ ఛాన్సలర్ అపాయింట్ అవుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించబోయే వీసీలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? రాజకీయ మెయిన్గా వీసీలు అంటే ఫస్ట్ ప్రొఫెసర్లే వీసీలు అవుతారు కదా. అయితే ఆ ప్రొఫెసర్లు మంచిగా ఉండేటోళ్ళు, అంటే మినిమం నాలెడ్జ్ ఉన్నోళ్ళు, నాలెడ్జ్ బాగుండి దేనికి రాజకీయంగా అతీతంగా ఉండి ఏ అలవాటు అంటే దేనికి ఇట్లా పాటుపడకుండా, రాజకీయాలకు ఇట్లా పాటుపడకుండా మంచిగా చిత్తశుద్ధితో ఉండి పనిచేసేటోళ్ళని నియమించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న వీసీలని మేము చూస్తున్నాం కదా, గతం 2 ఏళ్ళ నుంచి మేము చూస్తున్న వీసీ దేనికి ఇట్లా ఏమైనా శంకుస్థాపనకు వచ్చి ఏదైనా హాస్టల్ ఓపెనింగ్లోకి వచ్చి ఏం ఫోటోలు దిగి ఫోజులు ఇచ్చేటోళ్ళు కాదు. వీసీలు అంటే విద్యార్థుల కోసం పనిచేసి మంచిగా స్టూడెంట్స్కి ఏదైతే ఏమన్నా ఏది అవసరం ఉన్నా ఏదైనా ఉన్నా కానీ చూసుకునేటోళ్ళు కావాలి. ఇప్పుడు నువ్వు ఏమైనా కటింగ్లోకి వచ్చి నేను ఫోటోలు దిగి పోతా అంటే అది కాని పరిస్థితి. ఇప్పుడు ఏమైనా రాజకీయానికి పాటుపడుతున్నా వీసీలు, రాజకీయం పైన రాజకీయ నాయకుడు ఏది చెప్తే దాన్నే పట్టుకొని వీళ్ళు వింటారు. అట్లా కాదు. వీసీ అంటే వీసీ చెప్పిందే రాజకీయ నాయకులు వినాలి. విద్యార్థులు వెనుకంగా ఉంటారు కానీ వీసీ నిజాయితీగా ఉంటే విద్యార్థులు వెనుకంగా ఉంటారు. నువ్వు నిజాయితీగా లేకపోతే విద్యార్థులు నీ వెనుకెందుకు ఉంటారు? ఎంతసేపు నీ మీదనే లబ్బో అని మొత్తుకుంటారు. నువ్వు మంచిగా అంటే మేము చెప్పేది ఒకటే అన్న, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదన్నా కానీ ఒక మంచి వీసీని అంటే ఒక మంచి ప్రొఫెసర్ని నియమిస్తే యూనివర్సిటీ యొక్క డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. ఇప్పటికే యూనివర్సిటీ డెవలప్మెంట్ అయింది ఏం లేదు. ఉన్నది అంటే గత 100 ఏళ్ళుగా ఉన్నది ఏది ఉందో అది కాస్త వెనక పోతుంది. ఉన్న 11 యూనివర్సిటీలు అలాగే ఇట్లా మొదటి యూనివర్సిటీ ఇదే ఉండే, ఇప్పుడు మొత్తం వెనకగా అయిపోతుంది. దాన్ని ఉద్దేశించి మంచి వీసీని నియమించాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించబోయే వీసీలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మీరు? ఫస్ట్ వీసీలు అంటే ప్రొఫెసర్ల యొక్క ప్రాథమిక బాధ్యత మరియు కర్తవ్యం చదువు చెప్పడం. ఈరోజు మనం చాలామంది చూస్తున్నాం, వీసీ అనగానే కేవలం వాళ్ళ యొక్క పైరవీల కోసము, ప్రభుత్వ పెద్దల మెప్పు కోసము శంకుస్థాపనలకు పరిమితం అవుతుందో తప్పితే ఏ వీసీ కూడా ప్రస్తుతం పాఠాలు అనేది చెప్పడం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలకి కొత్త వీసీల యొక్క నియామక ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే సూచిస్తున్నాం, ఈ 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలు అన్నీ కూడా భ్రష్టు పట్టినాయి. నిధులు లేక, నియామకాలు లేక, ప్రొఫెసర్లు లేక, బ్లాక్ గ్రాంట్స్ రాక ఇక్కడున్న వ్యవస్థ మొత్తం కూడా కుప్పగూలిపోయింది. అటువంటి తరుణంలో ఇప్పుడు వచ్చేటువంటి వీసీలు చాలా కీలక పాత్ర పోషించాల్సి వస్తుంది యూనివర్సిటీల యొక్క అభివృద్ధిలో. మనం గత
ఈ బీఆర్ఎస్ బదులులో అపాయింట్ అయినటువంటి వీసీలను చూసినాం. కేవలం 50,000కి లంచాలకు 50,000 లంచానికి ఆశపడి దొరికిపోయినటువంటి వీసీలను చూసినాం. రాజకీయ పార్టీ నాయకులకి, రాజకీయ పార్టీలకి తుత్తుల్లాగా మారిపోయి, అంటే కేవలం కండు వేసుకోవడం ఒకటే తక్కువ, వాళ్ళు ఏది చెప్తే అది, వాళ్ళ యొక్క అడుగులకు మడుగులొత్తినటువంటి వీసీలను చూసినాం. ఒకప్పుడు యూనివర్సిటీ వీసీలు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి స్థాయి యూనివర్సిటీ యొక్క వీసీది. అటువంటి స్థాయిని ఈరోజు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము, వాళ్ళ యొక్క స్వార్థాల కోసము యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను దిగజార్చి, యూనివర్సిటీ యొక్క స్వయం ప్రతిపత్తిని దించి ఈరోజు వాళ్ళ రాజకీయ నాయకుల ముందర మోకరిల్లుతున్నారే తప్పితే యూనివర్సిటీ యొక్క శ్రేయస్సు, యూనివర్సిటీ యొక్క ప్రతిష్ట, విద్యార్థుల యొక్క సంక్షేమం ఏ వీసీ కూడా పట్టడం లేదు. డబ్బులు ఇచ్చి వీసీ పోస్ట్ కొనుక్కుంటున్నారు. ఆ డబ్బులు ఎట్లా రికవర్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క ఖజానా ఎట్లా నింపుకోవాలి, ఇవే తప్పితే రీసెర్చ్ మీద కానీ, విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద కానీ, విద్యార్థుల యొక్క వసతి గృహాలపైన కానీ, అకాడమిక్స్ పైన కానీ ఎటువంటి శ్రద్ధ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సూచిస్తున్నాం, కోరుతున్నాం. వచ్చేటువంటి వీసీలు యూనివర్సిటీల యొక్క అభివృద్ధిలో, తెలంగాణ యొక్క భవిష్యత్తులో వీళ్ళు కీలక పాత్ర పోషించబోతున్నారు. కాబట్టి కులాలు, మతాలు, ప్రాంతాలు, డబ్బులు ఇవేవి ప్రతిపాదికన కాకుండా యూనివర్సిటీ యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడేవారు, యూనివర్సిటీలని కాపాడేవారిని, యూనివర్సిటీ విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడేవారిని ఈరోజు యూనివర్సిటీ వీసీలను నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలే ఈ ప్రభుత్వం కనుక చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం ఇంకో 40-50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. మనం ఇదే యూనివర్సిటీలో చూసినాం, బ్లాక్ గ్రాంట్ రాక ఇక్కడ ఉన్నటువంటి వీసీ యొక్క నియంత పోకడలతోటి, ఇక్కడ ఉన్నటువంటి వీసీ యొక్క విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలతోటి, విద్యా వ్యతిరేక నిర్ణయాలతోటి యూనివర్సిటీ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. యూనివర్సిటీ మొత్తం దివాలా తీసింది. యూనివర్సిటీ యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చేటువంటి వీసీ అయినా విద్యార్థుల పక్షాన్ని ఆలోచించి, విద్యార్థుల శ్రేయస్ కోసం ఆలోచించి, యూనివర్సిటీ యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించి, యూనివర్సిటీ యొక్క ఎదుగుదల కోసం ఆలోచించి, ఏదైతే యూనివర్సిటీకి, ఉస్మానియా యూనివర్సిటీకి ప్రపంచంలోనే ఏదైతే పేరుందో ఆ పేరుని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఉస్మానియా యొక్క ప్రతిష్టని ప్రపంచం ముందు పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చూసారు కదా వ్యూవర్స్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రపంచ ఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయానికి నియమించబోయే వీసీ మంచి పేరున్నవారై కలవారు ఉండాలి. అలాగే రాజకీయ ప్రలోభాలకి తగ్గకుండా విద్యార్థులకి, యూనివర్సిటీకి మంచి పేరు తెచ్చే వీసీలను నియమించాలని కోరుకుంటున్నారు. చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ సత్యరెడ్డితో మీ కృష్ణబాల.